పులావ్ ప్రిపరేషన్ అండి. పులావ్ వండుతున్నాము. ఆయిల్ యాడ్ చేసుకుందాం. 10 kg పులావ్. లవంగం, చెక్క, పత్తి. లవంగం, యాలకుల, పట్ట. బిర్యానీ ఆకు. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 10 kg పులావ్ అండి. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం. ఎర్రగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. నెయ్యి యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. టెన్ కేజెస్కి సిక్స్ స్పూన్స్ వేసానండి, పెద్ద స్పూన్తో. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము, ఫ్రై చేసుకుంటున్నాం. గరం మసాలా పౌడర్ అండి. దిఖో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. డబ్బా దిఖో. ఫ్రై చేసుకుంటున్నాము ఒకదాని తర్వాత ఒకటి. 10 kg పులావ్ కండి ఇవి క్వాంటిటీలు. లవంగం, పట్ట, చెక్క అన్నీ యాడ్ చేసాము. దాని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసాము. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసాము. అవన్నీ దూరగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. అండ్ ఘీ, గరం మసాలా అవి కూడా యాడ్ చేసాము. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. బాగా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర, పుదీనా కూడా. టమాటాలు యాడ్ చేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీ మీద కొద్దిగా హడావుడిగా ఉందండి ఇంట్లో. మా వీడియోస్ని తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ వాచ్ చేయండి. కర్డ్ యాడ్ చేసుకుందాము. లీటర్ పెరుగు. పాలు కూడా యాడ్ చేసుకున్నామండి. 1 లీటర్ పాలు యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుంటున్నామండి. కల్లుప్పు అవైలబుల్గా లేదు, సాల్ట్ వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా మగ్గితే ఫ్రై అవుతే అప్పుడు ఎసరు వేసుకోవాలండి. 10 kg రైస్కి వాటర్ యాడ్ చేసుకున్నామండి. 10 kg రైస్కి 15 kg వాటర్ యాడ్ చేయాలి. 1కి 1.5 కొలతండి. రైస్ వేసుకున్నాము. ఎసరైతే మరుగుతుంది.
యాడ్ చేసామండి, కలుపుకుందాము. నిమ్మరసం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పెనం పెట్టి గిన్నె పెనం మీద పెట్టేస్తే చాలండి. రైస్ పలావ్ అనేది మనది దమ్ అయిపోయింది. పైనుంచి నెయ్యి కూడా వేసుకున్నాము. అంతేనండి, దమ్కి పెట్టేస్తున్నాము. మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.